హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కేబీఆర్ పార్క్ చుట్టూ భూసేకరణలో వేగం పెంచిన బల్దియా 400 ప్రైవేట్ ఆస్తులను గుర్తించింది. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ధి చేసి నగరంలో వాహనాల రాకపోకలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ 6 జంక్షన్ల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందనే చెప్పొచ్చు. ఈ 6 జంక్షన్లను అభివృద్ధి చేయాలంటే కేబీఆర్ పార్కును ఏమాత్రం టచ్ చేయకుండా ప్రైవేట్ ఆస్తులను సేకరించాలని బల్దియా నిర్ణయించింది. ఆ మేరకే దాదాపు 400కు పైగా ప్రైవేట్ ఆస్తులను గుర్తించింది. వాటిలో ఒక్కొక్కటిగా మార్క్ చేస్తుంది. సో ముందుగా ఈ 6 జంక్షన్లకు సంబంధించి చూసినట్లయితే ఇటు ముగ్దా చౌరస్తా నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్, అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నంబర్ 45లో ఉన్నటువంటి బాలకృష్ణ నివాసం, అదేవిధంగా ఫిలిం నగర్ చౌరస్తా, తెలంగాణ భవన్కు సమీపంలోనే ఉన్నటువంటి అగ్రసేన్ కూడలి, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ 6 చౌరస్తాలకు సంబంధించి 6 కూడలకు సంబంధించి 6 అండర్ పాస్లు, 7 ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. హెచ్సిసిటీలో భాగంగా దీనికోసం దాదాపు 1200 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా పరిపాలన అనుమతులు లభించాయి. ఇక మిగిలింది మాత్రం ఈ నెలాఖరులోగా టెండర్లను పిలిచేందుకు బల్దియా కసరత్తు చేస్తుంది. ఆ లోపే భూసేకరణ పూర్తి చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణాలను అనుకున్న సమయానికల్లా 2 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే అధికారులంతా కూడా కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో అధికారులంతా కూడా బల్దియా యంత్రాంగం అంతా కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ దృష్టి సారించింది. పార్కు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కోర్టు కేసులు నడుస్తున్నటువంటి క్రమంలో పార్కును ఏమాత్రం టచ్ చేయకుండా ప్రైవేట్ ఆస్తుల సేకరణమే లక్ష్యంగా ముందుకు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రోడ్ నంబర్ 45కి సంబంధించినటువంటి, అదేవిధంగా ఇటు ఫిలిం నగర్ సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే మార్క్స్ చేశారు. సో దీనిలో కొంతమంది ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ వారన్నింటినీ ఫిర్యాదులను తీసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూనే ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం చూసినట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ సంబంధించి ఈ జంక్షన్లను 6 జంక్షన్లను అభివృద్ధి చేయాలంటే రోడ్ నంబర్ 45 కూడలిలో 40 ఆస్తులు, అగ్రసేన్ కూడలిలో 45, ఫిలిం నగర్ కూడలిలో 43 ఆస్తుల సేకరణకు ఇప్పటికే మార్కింగ్ చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సంబంధించి చెక్ పోస్ట్ వద్ద 47, ముగ్దా చౌరస్తాలో 40, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద 18 ఆస్తులు సేకరించాల్సి ఉందని బల్దియా వెల్లడించింది. ఈ ఆస్తుల సేకరణకు సంబంధించి ఈ మార్కింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఆస్తుల సేకరణ విషయంలో కొంతమంది ఈ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, పలువురు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ నంబర్ అగ్రసేన్ కూడలి నుంచి ఫిలిం నగర్ చౌరస్తా, రోడ్ నంబర్ 45 వరకు రోడ్ అలైన్మెంట్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ అక్కడక్కడ 80 ఫీట్లు 90 ఫీట్లు మాత్రమే ఉంది. పూర్తి స్థాయిలో 100 ఫీట్ లేదు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఈ భూసేకరణ, ఈ ప్రైవేట్ ఆస్తులు సేకరించాలంటే ముందుగా గతంలో 100 ఫీట్కి సంబంధించి పూర్తి స్థాయిలో చేశాకే మా ఆస్తులను సేకరించాలని చెప్పేసి కొంతమంది ప్రముఖులు బల్దియాను ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామయ్య, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా తన ఆస్తులకు సంబంధించి బల్దియాను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. అలైన్మెంట్ మార్పులు చేసి ఆ తర్వాతనే తమ సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులను సేకరించాలని చెప్పి విన్నవించారు. అందులో భాగంగానే ఇటు ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంతో పాటు చాలామంది ఐపీఎస్ ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సంబంధించి ఇటు వై జంక్షన్గా అండర్ పాస్ తీసుకురాబోతున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అటు యూసఫ్గూడ, ఇటు అదేవిధంగా ఈ టీడీపీ ఆఫీసు కేబీఆర్ పార్క్ జంక్షన్ వైపు కూడా వై ఆకారంలో ఒక అండర్ పాస్ రాబోతుంది. అందులో భాగంగా ఆస్తులకు సేకరణకు సంబంధించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రహారిని కూడా ఆ పరిధిలోకి వస్తున్నట్లుగా కూడా బల్దియా అధికారులు గుర్తించారు. అలా సినీ ప్రముఖులు, చాలామంది రాజకీయ ప్రముఖులు, ఇతర ప్రముఖులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది తమ ప్రైవేట్ ఆస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చేందుకు సుముఖంగా ఉండగా, మరికొంతమంది అలైన్మెంట్ మార్చిన తర్వాతనే తమ ఆస్తులు సేకరించాలని చెప్పేసి బల్దియాను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 6 జంక్షన్లలో ఈ కేబీఆర్ పార్కు చుట్టూ చేసేటువంటి 6 జంక్షన్ల అభివృద్ధి
ఈ హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే కొత్త సిటీకి సంబంధించి హైటెక్ సిటీ కొండాపూర్ ఇటు వెళ్ళాలంటే కేబీఆర్ పార్క్ కూడలి మీదుగా ఇటు నలువైపులా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కావడం, చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఈ 6 జంక్షన్లలో 6 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకే ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ఈ క్రమంలో భూసేకరణకు సంబంధించి దృష్టి సారించినటువంటి బల్దియా దాదాపు 460 కోట్ల రూపాయలు దానికి కేటాయించి 400 ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను గుర్తించడం జరిగింది. క్రమక్రమంగా వాటిని సేకరిస్తూ ఆ మార్కింగ్ చేస్తుంది. సో ఈ నెలాఖరులోగా టెండర్లను ఖరారు చేసి అనుకున్న లక్ష్యం ప్రకారంగా వచ్చే 2 నెలల్లో ఈ 6 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. హెచ్సిటీ ఒక ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్కే కాకుండా ఇతర గచ్చిబౌలి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ రహదారి క్రమబద్ధీకరించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే బల్దియా కూడా వేగంగా భూసేకరణకు సంబంధించినటువంటి పనులను అయితే కొనసాగిస్తుంది. ఇప్పటికీ కేబీఆర్ పార్క్ చుట్టూ కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ చేయగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్కింగ్ సిద్ధమవుతుంది. ఓటు స్టూడియో.